ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ దేశానికి రాజు ఆయనకి డబ్బు పిచ్చి బాగా అందరినీ కొట్టి తిట్టి ఏదో రకంగా డబ్బు తెచ్చేసి ఒక ధనాగారాన్ని నింపుకొని ఉన్న తర్వాత దానికి 2 తాళం చేతులు చేసి ఒకటి ఇతని దగ్గర, ఒకటి తన మంత్రి దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని ఒకసారి ఏం చేస్తే ధనాన్ని అంతా ఎప్పుడు చూడాలనిపిస్తుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ ధనాన్ని అంతా చూస్తూ లెక్కేస్తూ మురిసిపోతున్నాడు. ఇంకా నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత ఉందని. ఈలోగా అటు పక్క నుండి మంత్రి పోతూ, అయ్యో ఇదేంటి తలుపు తీసి ఉంది అని చెప్పేసి గబాబా ఎవరు తీసా, ఇలా తీసుంటే ఎలా కానీ ఆయన తాళం వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను తీరా అన్నీ చూసుకొని తలుపు తీద్దామంటే రాకపోయాక అక్కడ కూర్చొని లబో దీపో అని మొత్తుకుంటా ఆ తలుపు కొట్టి నన్ను కాపాడండి, నన్ను తీయండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ధన పిచ్చి ఎంత పనిచేసిందో. ఆ ధనాన్ని తినలేడు, ఆకలి తీర్చుకోలేడు, దప్పిక తీర్చుకోలేడు. అట్లాగే ఆయన 3 రోజుల పాటు ఆ ధనంతో ఉండి ఏమి చేసుకోలేక నేను ఇంత సంపాదించాను, ఇంత మూర్ఖంగా, ఇంత పాపంగా, ఇంత హింస సంపాదించాను, ఈ డబ్బు నాకు ఒక్క పూట అన్నం కూడా పెట్టలేకపోతుంది అని బాధపడుతూ ఉంటాడు. బాధపడి ఉంటే 3 రోజులకు అతను చనిపోతాడు. ఓ 4-5 రోజుల తర్వాత ముఖ్యంగా మంత్రి రాజుగారిని వెతికి ఎక్కడున్నాడని వెతికి చివరికి ఇక్కడికి వచ్చి తలుపు తీసిన వెంటనే అతను శవంగా పడిపోయి ఉన్నాడు. తన పిచ్చే, తన పాపమే, తన మూర్ఖత్వమే, తన దౌర్జన్యమే చివరికి ఆ ధనమే అతను మోసం చేసి చివరికి అతని ప్రాణం తీసింది. జై శ్రీమన్నారాయణ.